ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు మనకు బాగా పరిచయం. సాయి పల్లవి గారు మంచి గ్లామర్తో పాటు గ్రామర్ కూడా ఉన్న ఆర్టిస్ట్, పర్ఫార్మెన్స్ తోటి స్క్రీన్ని గెలుచుకున్న వీర మహిళ. నెక్స్ట్ సమంత గారు, ఎటువంటి రోల్ ఇచ్చినా ఆ రోల్లో విడిపోయి రోల్ మాత్రమే కనిపించేలాగా ఉండే సమంత. అలాగే మన ప్రకాష్ రాజ్ మావయ్య. ప్రకాష్ రాజ్ మావయ్య గారు కూడా భారతదేశం మినహా ప్రపంచం లేదని నచ్చుతుంది ఆయనకి. హిందూ ధర్మం మినహా ఏదైనా మాట్లాడతాడు. హిందూ ధర్మం అనగానే వెంబడి సిఏ ఆయన ఇది చేస్తాడనమాట, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ తెస్తాడు. వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి మానసికంగా సిద్ధమైపోయారు ఆల్రెడీ వీళ్ళ ముగ్గురు. వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, అవన్నీ మనం ఎందుకు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుందాం కూడా. వీళ్ళ కోసం ఏంటంటే వీళ్ళిద్దరి కోసం ఒక అక్కయ్య ఉంది అక్కడ పాకిస్తాన్లో. ఆవిడ పేరు బుష్రా అన్సారీ, ప్రెసిడెన్షియల్ ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డు. అంటే వీళ్ళ మాదిరి మంచి ఆర్టిస్ట్ ఆవిడ, ఒక 60 ఏళ్ళు దాటి ఉంటాయి ఆమెకు. అక్కడ మంచి అవార్డు కూడా వచ్చింది ఆవిడకి, ప్రెసిడెన్షియల్ ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డు. ఇప్పుడు ఆవిడేమంటారు, వీళ్ళకి మద్దతుగానే మాట్లాడారు. పాపం ఆవిడేం తప్పేం మాట్లాడలా. జావేద్ అఖ్తర్ అని మనకు పెద్ద ఆయన ఉన్నాడు, లిరిక్ రైటర్. ఆయన అద్భుతమైన గీతాలు రాశాడు హిందీ సినిమా స్క్రీన్ కోసం. ఆయన మొన్న మహారాష్ట్ర ఫెస్టివల్ ఒకటి జరిగింది, ఎక్కడంటే గ్లోరియస్ మహారాష్ట్ర ఫెస్టివల్ జరిగింది ముంబైలో లాస్ట్ వీక్. జరిగితే పాప ఆయన అక్కడ ఏం మాట్లాడాడంటే, ఇలా ఈ దీపావళి టపాకాయలు చప్పుడు కాదు, బార్డర్లో నేరుగా ఎక్కి దిగండి, పాకిస్తాన్ని ఏసిపారు నోకుండా అన్నట్టు మాట్లాడాడు ఆయన. लेकिन जहां इतनी बातें की, मैं एक और बात बताऊं, तो बहुत जरूरी है सबको सुनना। पाकिस्तान का प्रोपेगेंडा, पाकिस्तान का एस्टेब्लिशमेंट, पाकिस्तान का मुल्ला, पाकिस्तान की फौज क्या कहते हैं कश्मीर के बारे में, कि ये जो सारे कश्मीरी हैं दिल से पाकिस्तानी हैं, ये तो साहब हिंदुस्तान ने उन पर कब्जा किया हुआ है। झूठ झूठ। सच ये है कि 48 में जब इन्होंने हमला किया था तो 3 दिन तो लोकल कश्मीरियों ने उन्हें रोका था, हमारी फौज तो 3 दिन बाद पहुंची थी। सच तो ये है कि वो हिंदुस्तान के बिना रह ही नहीं सकते। आज जो हुआ है सबसे बड़ी तबाही तो उन पे आई है, उनका टूरिज्म खत्म हो गया कई वर्षों से, जो उनकी रोजी रोटी है। कश्मीरी हिंदुस्तानी है, और जो जेल से कुछ छोड़ दीजिए, पागल सब जगह मिलते हैं। 90%, 95%, 99% कश्मीरी हिंदुस्तान का वफादार है। और वो लोग जो मसूरी में या किसी कश्मीरी स्टूडेंट को किसी यूनिवर्सिटी में मारते, उनको मालूम होना चाहिए कि वो पाकिस्तान की फौज से अग्री कर रहे हैं। अगर इसको आप पाकिस्तानी समझ रहे हैं, जो मसूरी में नौकरी कर रहा है या साउथ की किसी यूनिवर्सिटी में पढ़ता है, तो यही तो कहता है पाकिस्तानी मुल्ला, यही तो कहता है पाकिस्तानी फौज और उसका प्रोपेगेंडा। आप उसे कंफर्म कर रहे हैं, उसे क्लब कर रहे हैं उनके साथ। ये गलती नहीं होनी चाहिए। जितने कश्मीरी हिंदुस्तान के किसी भी हिस्से में हमारे यहाँ भी, उनको पूरा प्रोटेक्शन दीजिए। उनसे कहिए तुम हमारे भाई हो, कोई तुम्हारा बात दिखा नहीं करेगा, तुम कश्मीरी हो, तुम हिंदुस्तानी हो। हम उनको पाकिस्तानी क्यों समझे भाई? यही तो वो कहते हैं, तो हम उन्हें कंफर्म करें। इससे बड़ी गलती कोई होगी? సో జరిగింది ఏంటి, ఆయన అలా మాట్లాడంగానే ఈ మన వీళ్ళిద్దరి అక్కయ్య బుష్రా అన్సారీ గారికి కోపం వచ్చింది. జావేద్ అఖ్తర్ నోరు మూసుకొని కూర్చో, నీకు ఈ వయసులో ఇది అవసరమా, గట్టిగా మాట్లాడితే బొంబాయిలో నీకు సొంత ఇల్లు లేదు, అద్దె కొంపలో నువ్వు పడి ఉంటున్నావు, నువ్వు వాళ్ళ మాదిరి మీ తోటి మీ భారతీయ నటీమణుల్ని చూసి నేర్చుకో. చూడు అక్కడ మా తమ్ముడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఎంత చక్కగా సిఏఏ గురించి మాట్లాడుతున్నాడు, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. నసీరుద్దీన్ షా ఉన్నాడు, నోరు మూసుకుని కూర్చున్నాడు నసీరుద్దీన్ షా. ఇప్పుడు ఇంకా మా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, అటు సౌత్ ఇండియాలోను నార్త్ ఇండియాలో కూడా వాళ్ళు బాగా ఫేమస్. ఒక చెల్లెల పేరేమో సాయి పల్లవి, ఇంకో చెల్లెలు సమంత. వాళ్ళని చూసి నేర్చుకో, నువ్వు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అని చెప్పేసి గట్టిగా వేసుకుంది ఆయన్ని. ఆవిడేమంటుందంటే, షీ ఆస్క్డ్ జావేద్ అఖ్తర్ టు హ్యావ్ సమ్ రిస్ట్రైంట్, సేయింగ్ యూ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ లెఫ్ట్ ఇన్ లైఫ్ అండ్ ఎట్ యు ఆర్ స్టిల్ టాకింగ్ లైక్ దిస్. నువ్వు ముసలోడు అయిపోయావు, ఓఎల్ఎక్స్ అయిపోయావు, మహా అయితే నువ్వు ఎన్నేళ్ళు ఉంటావు, చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో నీకు ఈ మాటలు అవసరమా? దారిని పోయేది నెత్తికి తెచ్చుకుంటావా, నాలుగు పోయేది నెత్తికి రాసుకుంటావా? అవసరమా? నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, కొద్దిగా మూసుకొని కూర్చో, నోరు మూసుకొని కూర్చో. నసీరుద్దీన్ షా ఉన్నాడు కదా,
ఆయన చాలా కొమ్ములు తిరిగిన యాక్టరు. ఆయన కొమ్ములు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కనిపిస్తూనే ఉంటాయి. నసీరుద్దీన్ షావి ఆయనే నోరు మూసుకుని కూర్చుంటే నీకేందా, నీవు ముసలోడివి, నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు. ఆవిడ ఉద్దేశం అదే, యూ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ లెఫ్ట్ ఇన్ లైఫ్. అంటే ఆయన ఎన్నేళ్ళు బతకాలి, ఎన్నాళ్ళు బతకాలి, ఎలా బతకాలి, ఎక్కడ బతకాలి, ఎందుకు బతకాలి, ఈ అక్కయ్య చెప్పేస్తుంది, బుష్రా అన్సారీ చెప్పేస్తుంది. సో పాపం జావేద్ అఖ్తర్కి తెలియదు కదా, ఆయనేమో ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఈ బ్లడ్ ఉంది, ఆయన ఇండియన్ బ్లడ్ ఉంది ఆయనలో, భారతీయ రక్తం ఆయనలో ప్రవహించేది. ఎన్నో జాతిని ఉత్తేజితం చేసి ఎన్నో పాటలు రాశాడు ఆయన తెలియని వాళ్ళు ఉండరు. జగమెరిగిన జావేద్ అఖ్తర్ ఆయన తెలియని వాళ్ళు ఉండరు. ఆయనకి వీళ్ళిద్దరు అక్కయ్య వచ్చి సలహా ఇస్తుంది, బుష్రా అన్సారీ గారు. Days after poet and lyricist Javed Akhtar called on the center to take strict action against Pakistan over the Pahalgam terror attack, ఇది జరిగిన తర్వాత పాకిస్తానీ యాక్టర్ బుష్రా అన్సారీ హ్యాస్ అటాక్డ్ హిమ్ ఫర్ స్పీకింగ్ అప్ ఫర్ ఇండియా. భారతదేశం గురించి భారతదేశంలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదుట. అక్కయ్య కోపం వచ్చేస్తుంది. షీ వాంట్స్ హిమ్ టు షటప్ లైక్ నసీరుద్దీన్ షా. నసీరుద్దీన్ షాని భారత చిత్రసీమ గర్వించదగినట్టు, అందులో డౌట్ ఏం లేదు. ఆయన ఏంటంటే ఊరుకున్నంత తత్వం లేదు, బోడిగున్నంత సుఖం లేదని ఒక సామెత ఉంది. నసీరుద్దీన్ షా దాన్ని బాగా ఫాలో అవుతాడు. మనకెందుకు వాళ్ళు మాట్లాడేసుకుంటారు, డీజీఎం బోసు పాకిస్తాన్ ఆయనను ఇండియా అయినా, మనం గమ్మున మనకు సినిమాలు ఏమైనా ఉంటే చేసుకుందాం, లేకపోతే ఏ సినిమాలు కూర్చుందాం, ఏమైనా పాత సినిమాలు మరీ ఖాళీగా ఉంటే పాత సినిమాలు తాగేసి ముంబై రోడ్ల మీదకి వచ్చి ఒక వడాపావు తినేసి మళ్ళీ ఒక ఛాయ్ తాగేసి లోపలికి వెళ్ళి కూర్చుందాం. ఇది నసీరుద్దీన్ షా. ఆయన ఎవరి జోలికి రాడు, ఎవరు ఆయన జోలికి వెళ్ళరు. అలా ఉండొచ్చు కదా అంటుంది ఈవిడ బుష్రా అన్సారీ. జావేద్ అఖ్తర్కి అది తెలియదు. ఆయన బాడీ కాన్షియస్ను, ఆయన సైకలాజికల్ ఈ మైండ్ సెట్ కానీ సైకలాజికల్ సెటప్ కానీ వేరుగా ఉంది. ఆయన ఇందాకే అన్నట్టు భారతీయ రక్తం ఆయన ఒంట్లో ప్రవహిస్తుంది. ఇంకా ఇవిడికి ఏంటి అబ్జెక్షన్స్, ఇంకా ఏమాట, అఖ్తర్స్ రిమార్క్స్ ఆన్ పాకిస్తాన్ ఆఫ్టర్ ద పహల్గామ్ అటాక్ హ్యావ్ లెడ్ టు ఎ ఫ్లరీ ఆఫ్ రియాక్షన్స్ ఫ్రమ్ ప్రామినెంట్ పాకిస్తానీ సెలబ్రిటీస్. చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇన్ ఎ వీడియో డూయింగ్ రౌండ్స్ ఆన్లైన్, అన్సారీ ఎక్స్ప్రెస్డ్ ఫ్రస్ట్రేషన్ ఓవర్ అఖ్తర్స్ స్టేట్మెంట్స్ and urged him to refrain from making inflammatory comments about Pakistan. అఖ్తర్ గారు, మీ వయసు ఎంతో తెలియదు, బహుశా 70 దాటి ఉంటాయేమో, మీ రక్తపోటు ఎంత ఉందో, మీ బీపీ ఎంత ఉందో, మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఆవిడకి చెప్పండి. ఆవిడ ఖాళీగానే ఉంది. మీరంటే మీరు బిజీ రైటరు, ఏదో రాసుకుంటారు, మీ బీపీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోరు. ఆవిడ చెక్ చేసుకుంటుంది. ఆవిడేమంటుంది, కడుపు మండే కామెంట్స్ చేయొద్దు పాకిస్తాన్ మీద అని. దాడి జరిగింది మన మీద, చచ్చిపోయింది మన వాళ్ళు, వాడొచ్చి గుండెల మీద తుపాకులు పెట్టేసి కాల్చి వెళ్ళేప్పుడు మరి ఇప్పుడు నిన్ను చంపుతున్నా మీ ఆడవాళ్ళని ఉంచుకుంటాను వెళ్ళాడు. ఆయనలో పారుతోంది భారతీయ రక్తం సలసలా మరిగి ఆయన మాట్లాడితే పాకిస్తాన్ మీద అలాంటి కామెంట్స్ చేయొద్దుట. మరి ఆవిడ ఏం చదువుకుందో, ఎక్కడ చదువుకుందో, ఎలా చదువుకుందో, ఆవిడకి అవార్డు ఎలా వచ్చిందో తెలియదు. నీ దేశం గురించి నువ్వు మాట్లాడుకుంటే ఎవరేం మాట్లాడరు. పక్క దేశం నుంచి వచ్చే రియాక్షన్స్ నువ్వెట్లా కంట్రోల్ చేస్తావు తల్లి? మా సంస్కారంలో మేము తల్లి అని అంటాం, మీకు లేదు ఆ సంస్కారం. ఆ పెద్ద ఆయన పట్టుకుని నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు అని అడుగుతావా? ఇదే ఇక్కడికి వచ్చాను, ఆయనే ఒక్కర్లా, ఆయన తరఫున మొత్తం భారతీయ చిత్రసీమ అంతా వచ్చి ఆల్రెడీ మాట్లాడుతుంది. ఆల్ ఇండియా సినీ వర్క్ అసోసియేషన్ మీలాంటి వాళ్ళందరికీ, అంటే మీ అంశలతో పుట్టిన వాళ్ళు ఇక్కడ తిరుగుతుంటారు కదా, వాళ్ళందరికీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. ఏమని? మీతో మేము సినిమాలు చేయం. ఆ ఫహాద్ ఖాన్ అని ఆయన అన్నాడు, ఆయన కూడా ఇట్లా మాట్లాడాడు. మొన్న ఈ మధ్య ఇంకొక సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంటే భారతదేశం బ్యాన్ పెట్టింది దాని మీద, ఇట్లాగే మాట్లాడాడు. మీకు ఇంకో క్రికెటర్ ఉన్నాడు షాహిద్ అఫ్రిది, పాకిస్తాన్ గెలిచేసిందని మరంత లునాటిక్ ఫిల్మ్ని చూడాల, బైకులు వేసుకొని పాకిస్తాన్ జెండా వేసుకొని పాకిస్తాన్ రోడ్ల మీద. ఎక్కడ గెలిచింది, ఎవరి మీద గెలిచింది? ఆయన ఏదైనా క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నాడు. ఇది యుద్ధం, అది మీరు ప్రకటించిన యుద్ధం. మేము కాల్పుల విరమణ కోసం కట్టుబడి ఉంటే మీరు ప్రకటించిన యుద్ధం అది. సరే, without naming him directly at first, Ansari criticized Akhtar for what she described as opportunistic remarks. Some of our so-called writers just need an excuse. He did not even get a house on rent in Bombay. Now he will say anything just to stay relevant. జరిగిన సంఘటన తనకు అనుకూలంగా మార్చుకొని జావేద్ అఖ్తర్ ఏదో ఈ సమాజం నుంచి పొందాలనే శ్రీమంతుడు ఆలోచనలో ఉన్నాడని చెప్పేసి ఈవిడ బుష్రా అన్సారీ అక్కయ్య గారి భావన. మనకి రేడియో అక్కయ్య అనే ఒక ప్రోగ్రాం వచ్చేది ఆకాశవాణిలో, దానికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఈవిడ. ఇలాగ పాకిస్తాన్ అక్కయ్య అని చెప్పేసి ఒక టైటిల్ వేసుకొని ఇట్లాగే నాన్ సెన్స్ మాట్లాడుతుంటే కావాల్సినంతమంది సోషల్ మీడియాలో మీ అమ్మడు ఉంటారు, మీకు లైకులు కొట్టేవాళ్ళు, మీ మీద అభిప్రాయాలు రాసేవాళ్ళు. బాంబేలో ఆయనకి ఇల్లు లేదంట,
లేదు కాబట్టి ఇదేదో స్టే రిలవెంట్ హీస్ టాకింగ్ లైక్ దట్. ఇవాళ ఆయన ఈ వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఆయన హఠాత్తుగా సొంత ఇల్లు కొనిచ్చినా ఆయన ఏం పెద్ద ఆశించే రకం కాదు. సమాజానికి ఏదన్నా ఆయన ఇచ్చిందే ఉంది కానీ తీసుకుంది అయితే లేదు జావేద్ అఖ్తర్. ఆయన దేశభక్తిని శంకించి ఆయన ముస్లిం కాబట్టి ఇలా మాట్లాడుకోకూడదని నువ్వు చెప్తున్నావు కదా అక్కయ్య, ఒకసారి వీలైతే దేంతో అయినా నోరు కడిగేసుకో. వాట్ ఆర్ యూ ఈవెన్ సేయింగ్? ప్లీజ్ హ్యావ్ సమ్ రిస్ట్రెయింట్. యూ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ లెఫ్ట్ ఇన్ లైఫ్ అండ్ ఎట్ యు ఆర్ స్టిల్ టాకింగ్ లైక్ దిస్. అదే మళ్ళీ రిపీటెడ్గా అంటుంది, చాలా తక్కువ సమయం ఉంది నీకు జీవించడానికి. సరే, మా జీవితాలని మా తలరాతల్ని మాకు భారతదేశంలో మేము నమ్మే ధర్మం ప్రకారం ఆయన ఏ మతపరమైన ఆచారం సంప్రదాయం ఉన్నా దాని ప్రకారం దేవుడు రాస్తాడు. ఈ తర్వాత మీలాంటి అక్కేళ్ళు రేడియో అక్కేళ్ళు రాయరు. లాస్ట్ వీక్ ఆయన ఎక్కడ మాట్లాడారంటే గ్లోరియస్ మహారాష్ట్ర ఫెస్టివల్లో మాట్లాడుతూ ఇండియన్ గవర్నమెంట్ టు టేక్ స్ట్రాంగర్ యాక్షన్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆఫ్టర్ ది పహల్గామ్ మ్యాసకేర్. ఊచకొత్త తర్వాత ఇంకా స్ట్రాంగర్. ఆయన అన్నది ఎగ్జాక్ట్గా ఏ ఫ్యూ క్రాకర్స్ ఆన్ ద బార్డర్ విల్ నాట్ వర్క్. ఏదో అలా సరిహద్దుల్లోకి వెళ్ళేసి 4-5 టపాకాయలు కాలిస్తే సరిపోదు. టేక్ ఎ సాలిడ్ స్టెప్ నౌ. ఐ డోంట్ నో మచ్ అబౌట్ పాలిటిక్స్, పాపం రాజకీయాల గురించి కూడా మాట్లాడాల. బట్ ఐ డూ నో ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఆర్ యా పార్, నెవర్ నెవర్ డూ సంథింగ్ సో దట్ ది మ్యాడ్ ఆర్మీ చీఫ్ దేర్ హి హస్ స్పెసిఫికలీ మెన్షన్డ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ గురించి. ఒక టెర్రరిస్ట్ కొడుకు అతను సయ్యద్ అసీం మునీర్. అతని గురించి ఏం చెప్పాడంటే నో సెన్సిబుల్ పర్సన్ కెన్ మేక్ ఎ స్పీచ్ లైక్ హీ డాస్. బుర్రలో జస్ట్ ఒక 10 grams 5 grams గుజ్జున్నాడు ఎవడు కూడా అట్లా మాట్లాడు. వీడు 2 నేషన్ థియరీ అని నాన్ సెన్స్ మాట్లాడాడని. ఆయన రైటర్ అండి. మన జావేద్ అఖ్తర్ చరిత్ర తెలుసు, విభజన తెలుసు, విభజన తర్వాత గాయపడ్డ హృదయాల వేదన తెలుసు, ఆ హృదయాలు తల్లడిల్లుతున్న హృదయాలు ఇక్కడ ఎలా సేదదీరాయో తెలుసు, పాకిస్తాన్ మనది అనుకుని అక్కడికి వెళ్ళిన ముస్లిం కుటుంబాలు ఎంత వేదనకు గురయ్యాయో తెలుసు. జీవితాలని చరిత్రను సమగ్రంగా 360 degreesలో అధ్యయనం చేసినవాడు జావేద్ అఖ్తర్. అంటే ఏదో సాదాసీదా మనకి తెలియదు కాబట్టి ఆయన ఎవరో అనుకుంటే ఎట్లా. కానీ బుష్రా అన్సారీ అక్కయ్యకైతే గ్యారంటీకి తెలిసి ఉంటుంది. షీ డిడ్ నాట్ షై అవే ఫ్రమ్ సజెస్టింగ్ ద people like Akhtar should follow the example of other prominent Indian artists who have chosen not to publicly comment on such matters. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఆర్టిస్టులు, నజరుద్దీన్ షా లాంటి వాళ్ళు, వాళ్ళు ఏమైనా మాడుతున్నారా? నీకెందుకు ఆ నోటి దూల అన్నట్టు మాట్లాడింది ఆవిడ. ఎవ్రీవన్ డజంట్ హ్యావ్ టు స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్. అందరూ అన్ని విషయాల మీద మాట్లాడక్కర్లేదని మీరు జావేద్ అఖ్తర్ అనే పెద్ద మనిషికి బుష్రా అన్సారీ అనే అక్కయ్య చెప్తుంది. మరి నువ్వు కూడా మాట్లాడకూడదుగా? నీకు సంబంధించిన విషయమా? మా ప్రాణాలు పోయినాయి, ఇక్కడ మా అన్నదమ్ముల ప్రాణాలు పోయినాయి, మా ఆడవాళ్ళ నుదుట సింధూరం తీసేశారు మీ టెర్రరిస్టులు, వాళ్ళ గురించి మాట్లాడమ్మా నీకు చేతనైతే. ఏ సెలబ్రేటెడ్ ఫిగర్ ఇన్ పాకిస్తాన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సిన్స్ ద 1960s, 68-year-old అన్సారీ హ్యాస్ వన్ న్యూమరస్ అక్లోడ్స్. ఈవిడ కూడా OLXే, 68 years అట. 1960sలో ఒక ఊపు ఊపిందట పాకిస్తాన్ స్క్రీన్ ఈవిడ. సరే, ఆ తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదని మళ్ళీ ఇంకో ఊపు ఊపటం కోసం నీ మాటలు మాట్లాడుంటుంది. ఇంక్లూడింగ్ ద ప్రెసిడెన్షియల్ ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డు. వాళ్ళ దేశం, దానికి ఒక ప్రెసిడెంటు, మళ్ళీ ప్రెసిడెన్షియల్ ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డు. వాళ్ళ నుంచి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? సరే, టేక్ కేర్ ఆఫ్ సమంత, సాయి పల్లవి వచ్చేస్తున్నారు. వాళ్ళకి పాపం ఫ్లైట్లు లేని కారణంగా ఎయిర్ స్పేస్ బంద్ అయింది కదా. మరి ఏదో ఎలాగో అటారీ బాటర్ దాకా వస్తారు నడుచుకుంటూ, లేకపోతే తొక్కుంటూ పాక్కుంటూ వచ్చేస్తారు. ఆయన కూడా ఉంటాడు వెనకాలే, ప్రకాష్ రాజ్. ముగ్గురిని కలిపి తీసుకుని వెళ్ళి షెల్టర్ అయ్యమ్మ. సో చూసారు కదా, పాకిస్తాన్ యాక్ట్రెస్ ఆవిడ. ఆవిడ పేరు కూడా బుష్రా అన్సారీ. ఆవిడ మాట్లాడింది, ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడింది. నోరు పారేసుకోవటం అంటారు. అది నోరు వీపు దాకా తెస్తుంది కంట్రోల్ లేకపోతే. ఇప్పుడు వీపు దాకా తెచ్చుకుంది, కానీ 68 ఏళ్ళు కదా. సరే, ఏదైనా మానసికంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎక్కడో బ్రెయిన్ జామ్ అయిపోవటం, ఎక్కడో ఏదో జంక్షన్లో జామ్ అయిపోవటం, చిన్న మెదడు చితికిపోవటం, ఇలాంటివి ఏవో జరిగి ఉంటాయి. అందువల్ల మహిళ కాబట్టి క్షమించి వదిలేద్దాం. బట్ ఆవిడ కూడా పెద్ద మనసు చేసుకుని వీళ్ళందరినీ అకామిడేట్ చేస్తే మనకు అంతకన్నా కావాల్సిందే అండి. సో అలా చేస్తుందని బుష్రా అన్సారీ గారు మనం కూడా కోరుకుందాం.